ఇదేంటంటే ఒక ఇంట్రెస్టింగ్ విషయము ఆంధ్రప్రదేశ్ సంబంధించినంత వరకు నెల్లూరులో రామాయపట్నం పోర్ట్ అని ఉంది. ఆ రామాయపట్నం పోర్టులలో బీపీసీఎల్ వాళ్ళు, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళు ఒక గ్రీన్ఫీల్డ్ రిఫైనరీ పెడుతున్నారు అన్నట్టు. అది 6,000 ఎకరాల్లో పెడుతున్నారు. సుమారు 1,00,00,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్. ఇదేమైతే అంటే అక్కడ లార్జెస్ట్ ఇథిలిన్ క్రాకర్ యూనిట్ అక్కడ స్టార్ట్ చేస్తున్నారు. సౌత్ ఇండియాలో కానివ్వండి, ఇండియాలో కానివ్వండి. ప్రస్తుతానికి అయితే సౌత్ ఇండియా వస్తుంది. ఎక్స్పెన్షన్ పోతున్న కొద్దీ ఇండియాలో లార్జెస్ట్ రిఫైనరీ అవుతుంది అన్నట్టు. అది అయితే దీనివల్ల ఏమవుతుంది అంటే అక్కడ సుమారుగా కొన్ని వేల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తూ ఉంటాయి. దాంతోపాటుగా ఇక్కడ ఏమవుతుంది అంటే గ్రీన్ ఫీల్డ్ కాబట్టి ఇక్కడ మొత్తం ప్రాపర్గా అంటే బేస్ నుంచి మొదలు పెడితే ఎంటీ ఫీల్డ్ నుంచి మొదలు పెడితే టోటల్ కన్స్ట్రక్షన్ ఇవన్నీ కంప్లీట్ చేసాక 2029 వరకు జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుంది అంటే ఈ వర్క్ జరిగే టైంలో ఆల్టర్నేటివ్ ఎంప్లాయ్మెంట్ లోకల్ వాళ్ళకి కానివ్వండి, లేకపోతే మ్యాన్ పవర్ సప్లయర్స్ కానివ్వండి, వాళ్ళందరికీ ఆల్టర్నేటివ్ ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. ఒకసారి వన్స్ కంప్లీషన్ తర్వాత పెట్రోకెమికల్ ఇంజనీర్స్ కానివ్వండి, పెట్రోలియం సైడ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళందరికీ వాళ్ళ దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇప్పటికీ ఆల్రెడీ ఎన్ఐటీకి సంబంధించినటువంటి ఎవరైతే ఈ పెట్రోకెమికల్స్లో ఇంజనీరింగ్ చేసి ఉంటారో వాళ్ళని బైపీసీఎల్ వాళ్ళు ఆల్రెడీ రిక్రూట్మెంట్ చేసుకుంటూ ఉన్నారు. ఇది ఒక రకంగా తీసుకునేది ఏంటంటే రానున్న కాలంలో ఆంధ్రప్రదేశ్ ఎస్పెషల్లీ రాజమండ్రి, కాకినాడ, ఈ నెల్లూరు బెల్ట్ అన్నది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయబోతుంది. ఎందుకంటే కాకినాడలో ఆల్రెడీ ఎస్టాబ్లిష్ రిఫైనరీస్ ఉన్నాయి. సేమ్ వే ఇప్పుడు మనకి నెల్లూరులో కూడా స్టార్ట్ అయింది అంటే ఆ స్ట్రెచ్ కోస్టల్ స్ట్రెచ్ ఏదైతే ఉంటుందో ఇది ఏపీ ఎకానమీ కానివ్వండి, ఇండియన్ ఎకానమీ కానివ్వండి కొంచెం మంచి రోల్ ప్లే చేస్తుందని చెప్పేసి అనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ.